టవరింగ్ పర్సనాలిటీని చూసాం. ఎక్కడి నుంచి చూస్తే ఈఎంఎస్ నమూదిరిబాద్, హరికిషన్ సింగ్ సూర్జిత్, తర్వాత ప్రకాష్ కరతాప్తో, ఈజ్ ఫ్రమ్ కేరళ, ఆయన మలయాళం మాట్లాడాడు అనుకోండి, ఆయనంతా ఓరియంటేషన్ అంతా మహారాష్ట్ర, బాంబే. తర్వాత సీతారాం యేచూరి గారు. ఇవాళ ఎంఏ బేబీ అని ఆయన తీసుకొచ్చి పెట్టారు. బెంగాల్ మార్క్సిస్టులకిను వీళ్ళకి ఇప్పుడు గొడవ. మాకు అవకాశం ఇవ్వండి, మీరు ఎక్కడ అధికారంలో ఉన్నారు మేమే చెబుతాం. ఆ ఎంఏ బేబీ ఎవరో చాలా మంది తెలియదు వాళ్ళు. సార్ బేసికలీ ఎలా ఉంది అంటే సార్, అంటే ఎంఏ బేబీ కన్నా కూడా సిపిఎం కన్నా కూడా పినరయి విజయన్ ఎమర్జ్ అయ్యాడు స్ట్రాంగెస్ట్. ఇప్పుడు అది నేను అదే చెప్పబోతున్నాను మీకు. సిపిఐఎం దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఎలా ఉండేదంటే, సిపిఐఎం అంటేనో సిపిఐ అంటేనో సిపిఎం అంటేనో దేశవ్యాప్తంగా ఎక్కడ పోటీ చేస్తున్నా పార్టీ గుర్తును బేస్ చేసి ఇంపార్టెన్స్ ఉండేది ఓటర్లో. ఎందుకంటే ఆ పార్టీని అభిమానించేవాళ్ళు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఒక ఇండివిజువల్ లీడర్గా తన వెనక సిపిఐఎం ఉంది అనే స్థాయికి కేరళలో అయితే తీసుకురాగలిగారు. పినరయి విజయన్ తీసుకురాగలిగారు. ఇప్పుడు కూడా సార్ వాళ్ళు ఇచ్చే, అంటే ఆయన అనౌన్స్ చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఆల్ ఆఫ్ సడన్ పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పిన ప్రామిస్ అవ్వచ్చు, అంటే ఆ ప్రామిసెస్ ఇంపార్టెన్స్ అనేది చాలా హెవీగానే ఉంది. అట్ సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది, ఇందిరా పేరుతో కొన్ని ప్రామిసెస్ చేశారు. సో సంక్షేమ పథకాలే కేరళ యొక్క గెలుపుని డిసైడ్ చేసే పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా విపరీతంగా సంక్షేమ పథకాలను అయితే వరాలుగా ప్రకటించాయి హామీల రూపంలో. ఇది కేరళకు వచ్చేప్పటికి. బట్ స్టిల్ మీ అబ్జర్వేషన్లో ఇప్పుడు నెక్ టు నెక్కే ఉందా, లేకపోతే యూడిఎఫ్కి ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి? యూడిఎఫ్ కాంగ్రెస్ కూటమి చాలా క్లియర్గా ఉంది సార్ ఎడ్జి. కాకపోతే ఎల్డిఎఫ్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉండే. అట్ సేమ్ టైం బీజేపీ ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది. కానీ యూడిఎఫ్ అనేది విన్నింగ్ అయితే వాళ్ళది చాలా క్లియర్. బీజేపీ పెరగటం అనేది ఎల్డిఎఫ్కి పెద్ద నష్టం చేకూర్చబోతోంది, అంతేనా? ఇక్కడ రెండు ఉండే సార్. అదే ఇందాక నేను ఏం చెప్తున్నా మీకు, కొన్ని ప్రాంతాల్లో ఈ నాయర్ కమ్యూనిటీ వెళ్ళిపోవటం అనే, నాయర్ కమ్యూనిటీ బీజేపీకి మద్దతుగా నిలబడటం వల్ల ఆ ప్రాంతాల్లోనేమో యూడిఎఫ్కి దెబ్బ, ఇజ్వా అనే కమ్యూనిటీ ఎల్డిఎఫ్కు మద్దతుగా ఉండింది హిందుత్వ ఓట్లో, వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోవటం వల్ల కొన్ని ప్రాంతాల్లోనేమో ఎల్డిఎఫ్కి దెబ్బ. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఎలా ఉంది అంటే, ముస్లిం ఓట్స్ని ఇప్పుడు ఇవన్నీ ఎవరికాళ్ళు స్ప్లిట్ అయిపోయిన తర్వాత బేసిక్గా డెసిషన్ మేకింగ్ ముస్లిం ఓట్స్ క్రైస్తవ ఓట్ల మీద మేజర్గా ఉంది. అయితే ఎస్పెషల్లీ ముస్లిమ్స్ని కేరళలో కాపాడగలిగేది ఎల్డిఎఫ్ కూటమా, లేదు దేశవ్యాప్తంగా వాళ్ళని అడ్రస్ చేయగలిగేది యూడిఎఫ్ కూటమా అనేది ఆ ముస్లిం వర్గాలు ఏ విధంగా డిసైడ్ అవుతారు. ఎందుకంటే ఎన్ఆర్సీ, సిఏఏ, రకరకాల ఎస్ఐఆర్ అని ప్రతి చోట కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవటం, ముస్లింలనే టార్గెట్ చేస్తున్నారు అని క్లెయిమ్స్ నడుస్తున్నప్పుడు ఈ ముస్లిం వర్గాలు అనేవారు యూడిఎఫ్ను చూజ్ చేసుకుంటారా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మనకు మద్దతుగా ఉండిద్దని, లేదు ప్రస్తుతానికి కేరళ స్థాయిలో ముందు ఎల్డిఎఫ్ మనకు మద్దతుగా ఉండిద్దా అనేది డెసిషన్ మేకింగ్. ఈ డెసిషన్ పక్కన పెడితే మొన్న స్థానిక బాడీ ఎలక్షన్స్ జస్ట్ డిసెంబర్ 2025లోనే జరిగినాయి కాబట్టి చాలా క్లియర్గా యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ కూటమి చాలా ఈజీగా గెలిచే పరిస్థితి ఉంది. కాదు ముస్లిం వర్గాలు ఎల్డిఎఫ్ని మద్దతుగా తీసుకుంటే టైట్ ఎలక్షన్ అవుతుంది. అవన పక్షాన మాత్రం యూడిఎఫ్ చాలా క్లియర్గా వెళ్ళిపోతుంది. అండ్ రెండోది కేరళ అంశం నుంచి మనం వెస్ట్ బెంగాల్కి వస్తాయి. వెస్ట్ బెంగాల్లో చూశారు అంటే అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కిడ్నాప్ దగ్గర నుంచి బెదిరించడాల దగ్గర చాలా దండం పెట్టుకుంటున్నారు సుప్రీంకోర్టుకి. అయ్యా మీరు మాకు ఉద్యోగం ఇచ్చారు కానీ ఇక్కడ చేసుకునే పరిస్థితి లేదు ఎలాగాని. అంటే షీ హాస్ గాన్ టు అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే చొరబాటుదారుల ఓట్లు ఉండి తీరాలి, వాళ్ళ ఓట్లతోనే తను గెలవాలని. అంటే వాళ్ళు చొరబాటుదారులా కాదా అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సార్, వర్డిక్ట్ అయితే రాలేదు ఇంకా. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఎస్ఐఆర్ ద్వారా ఒక 58 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. వీటికి ఏం చెప్పారు అంటే డిలీటెడ్, లేదు డూప్లికేటు, లేదు వలస, పర్మనెంట్గా వలస వెళ్ళిపోయి ఉన్నారు, ప్రస్తుతం స్థిర నివాసం ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఒక 58 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అవి కాకుండా ఒక 60 లక్షల ఓట్లు హోల్డ్ చేశారు, హెల్డప్ చేశారు. ఎందుకు చేశారు అంటే సరైన ధృవీకరణ పత్రాలు లేవు. 2002లో జరిగిన ఎస్ఐఆర్లో వాళ్ళ పూర్వీకుల వివరాలను సరిపోల్చుకుంటే తప్పితే వాళ్ళకి ఆ ఓటు హక్కు దక్కదు అనే విధంగా హెల్డప్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో అంటే డెసిషన్ మేకింగ్ ఎలా వచ్చింది, జ్యుడిషియరీ పక్క రాష్ట్రాల నుంచి జ్యుడిషియరీ ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళని అధికారులుగా నియమించి ఈ నోటీసులు సర్వీస్ చేసిన వాళ్ళని సర్వీస్ చేయమన్నారు. అసలు ఈ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వకుండా ఒక పక్కనేమో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మీద అభిశంసన పెడితే, అంటే చర్చ జరిగిందా నిలబడిందా లేదా పక్కన పెడితే, విత్ ఇన్ ఎ డే వచ్చేసి దేశవ్యాప్తంగా ఒక 5 రాష్ట్రాలు నోటిఫికేషన్ ఇచ్చేశారు.
అంత హర్రీ ఉంది. ఒక నెల రోజుల్లో 500 మంది జ్యుడిషియరీ కలిపి ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేసి వీళ్ళల్లో అధికారికంగా ఓటు అర్హత ఉన్నవాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు అని గుర్తించిన తర్వాత కదా ఎలక్షన్ పెట్టుకోవాలి. అవును. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు మనకి ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 ఎలక్షన్. కేవలం నెల రోజుల గ్యాప్లో ఈ 500 మంది అధికారులు 60 లక్షల ఓటర్ల యొక్క రికార్డ్స్ చెక్ చేసి వెరిఫై చేసి ఎంతమందికి అప్రూవల్ ఇవ్వగలదు? సాధ్యమవుతుంది. నాట్ పాసిబుల్. అన్ని ఓట్లు ఉండవు కదా. 500 మంది 60 లక్షలు. 60 లక్షలు. రెండోది ఏంటి, మీకు 2024 పార్లమెంటు ఎన్నికల్లో మీకు దీదీకి కానివ్వండి లేదు బీజేపీకి మధ్య ఉన్న ఓటింగ్ డిఫరెన్స్ కేవలం ఒక 40 లక్షల ఓట్లు. ఇక్కడ తొలగించబడ్డ ఓట్లు 58 లక్షలు, హెల్డప్ చేసిన ఓట్లు 60 లక్షలు. సో ఈసారి వారిద్దరి మధ్య పోటీ ఇంకా తీవ్రతరంగా ఉంటుంది. ఎవరికి అంటే ఎవరు గెలిచినా కూడా ఈ 40 లక్షల ఓట్లు హోల్డ్ లో పెట్టినండి 60 లక్షల ఓట్లు. 60 లక్షల ఓట్లు తొలగించింది 58 లక్షలు. 1,20,00,000 వేసుకోండి ఉజ్జాయింపుగా. అంటే కొత్తగా యాడ్ అయిన ఓట్లు మళ్ళీ ఉంటాయి కదా. ఉంటాయి కాబట్టి దాంట్లో తీసుకున్న 1 కోటి గ్యారంటీ. 1 కోటి ఓట్లు ఆల్మోస్ట్ పక్కన పెట్టేశారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సే పార్లమెంట్ ఎన్నికల్లో 40 లక్షలు అయినప్పుడు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బీజేపీ స్టిల్ బ్యాంకింగ్ అపాన్ దట్ మ్యాజిక్ విచ్ ఈస్ సపోజ్ టు హ్యాపెన్ అనే. అది మనం క్లెయిమ్ చేయలేము. ఎందుకు చేయలేము అదే చెప్పబోతున్నాను. అది కూడా నేను చెప్తాను. దీదీ ఎంతసేపు క్లెయిమ్ చేస్తుంది కానీ స్టేట్ రూలింగ్లో ఉంది దీదీయే. ఇక్కడ లోకల్ బాడీ అంటే లోకల్గా రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ తరఫున వర్క్ చేసిన ప్రతి ఎంప్లాయీ కూడా స్టేట్ ఎంప్లాయీ. ఈ బిఎల్ఓలుగా పనిచేసిన వాళ్ళంతా. సో కేంద్రం తరఫున బీజేపీ తరఫున వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఈ ఎన్యూమరేషన్ ఏం జరగలే ఎస్ఐఆర్లో. సో ఇక్కడ మనము ఇది కేవలం రాజకీయ కోణంలో ఒకరినొకరు విమర్శించుకోవడం జరుగుతుంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఇంత హర్రీగా పెట్టాల్సిన అవసరం లేకుండా ఆ జ్యుడిషియరీ నుంచి వచ్చిన 500 మందికి ఇంకొంత సమయం ఇచ్చి ఎలక్షన్ పెడితే ఇలాంటి మేలో పెట్టుకుంటారు పెడితే ఇంకొంచెం బెటర్గా ఉండేది అనేది నా ఒపీనియన్. సో ప్రజెంట్ బెంగాల్లో అయితే ఆల్రెడీ 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఇది విపరీతమైన ఆరోపణలు రావటం, కరప్షన్స్, ఇసుక అక్రమ రవాణాలు అవ్వచ్చు, లేదు అంటే లైంగిక వేధింపులు, అంటే భూములు ఆక్రమించడంతో పాటు లైంగిక వేధింపులు, సందేశ్ ఖాళీ ఉదాంతం మీరు వినుంటారు. లేదు రేషన్ మాఫియా, రేషన్ స్కామ్ గురించి ఈడీ వచ్చి అరెస్టులు చేయటం మినిస్టర్లని, అంటే ఇలాంటివి మీకు. అంటే విద్యాశాఖ మంత్రి ఏమంటారు, ఈ పోస్టింగులకు సంబంధించి ఎస్ఎస్సి పోస్టింగులకు సంబంధించి అవినీతి ఆరోపణలు రావటం, అంటే అది యూత్ని బాగా ఇబ్బంది పెట్టే అంశాలు. ఇలా విపరీతమైన అవినీతి ఆరోపణలు. పైగా మనము బెంగాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. ఫోక్సో చట్టానికి సంబంధించిన 2-3 సంవత్సరాల క్రితము కొన్ని చూసాము. అప్పుడు ఆ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము నిందితుల తరపున కూడా కొంత సహకారాలు అందించింది అనేది కూడా కొంత వినటము. ఇవన్నీ ఏంటంటే ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అన్న మాట వాస్తవం. ఎందుకంటే 15 సంవత్సరాలు కంటిన్యూగా అధికారంలో ఉంటే డెఫినెట్లీ వ్యతిరేకత అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే దీదీకి ఉన్న చరిష్మా, ఫేస్ వాల్యూ ఆ స్థాయిలో ఒక నాయకుడిని రెడీ చేసుకోలేకపోయింది బీజేపీ. పైగా ఈసారి ఒంటరి పోరు. అంటే బీజేపీ ఒంటరిగా వెళ్తుంది. కాంగ్రెస్ ఇండివిజువల్, కాంగ్రెస్ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వెళ్ళినాయి మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు సపరేట్గా వెళ్తున్నాయి, కాంగ్రెస్ సపరేట్గా వెళ్తుంది, బీజేపీ సపరేట్గా వెళ్తుంది. అండ్ దీదీ కూడా ఆల్మోస్ట్ సపరేట్ కింద కౌంట్ చేయాలి, ఎందుకంటే 3-4 సీట్లే ఒక పార్టీకి ఇచ్చింది. సో ఓవరాల్గా ఏంటి అంటే మీకు బెంగాల్లో ఈసారి అంటే పోటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పుడుకున్న పల్స్ కానీ లేదు అక్కడి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే దీదీ ఈజ్ అహెడ్ అంటే విత్ లిటిల్ ఎడ్జీ షీ మే ఫార్మ్ ద గవర్నమెంట్. అవును, అవకాశం ఉంది. సో నెక్స్ట్ అస్సాం వెళ్దాం సార్. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్కి అస్సాంకి అస్సాంకి వెళ్ళే ముందు వెస్ట్ బెంగాల్కి అస్సాంకి ఉన్న కామన్ ప్రాబ్లం ఒకటి మనం ఇక్కడ గమనించాలి. మీరు ఈ చొరబాటుదారుల అంశం, దీని